చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు భట్టి విక్రమార్క కూడా ఖర్గే నివాసంలో భేటీ కాబోతున్న నేతలు పీసీసీ కొత్త అధ్యక్షుడు మంత్రివర్గ విస్తరణపైన నిర్ణయం తీసుకునే అవకాశం అట. తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దగ్గర పడ్డది. వీటిపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి గురువారం రాత్రి ఢిల్లీ వెళ్లగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం ఉదయం వెళ్లబోతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగే సమావేశంలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొనే అవకాశం ఉందట. మంత్రివర్గంలో మరో నలుగురట. పీసీసీ కొత్త అధ్యక్షుడు మంత్రివర్గ విస్తరణపైన గతంలో పలుమార్లు చర్చలు జరిగినా కొలిక్కి రాలే. ముఖ్య నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. మంత్రివర్గంలోకి 6గురిని తీసుకునే అవకాశం ఉండగా ప్రస్తుతం 4గురికి చోటు కల్పించవచ్చని తెలుస్తోందట. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి ముదిరాజ్, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్లలో 4గురికి అవకాశం లభించవచ్చని భావిస్తున్నారట. కోదండరాం పేరు ఉత్తదేనా? అరే, ఒకవేళ మీరు రెడ్లకి ఇవ్వాలనుకుంటే ఒక మంచి రెడ్డి కానీ ఇవ్వచ్చు కదా, ఆ ప్రయత్నం అని చేయొచ్చు కదా. సరే, మల్రెడ్డి రంగారెడ్డి ఎందుకంటే ఇప్పుడు టోటల్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలే. కాంగ్రెస్ గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. సో ఆయనకి ఇచ్చే అవకాశం ఉండొచ్చు. కోమటిరెడ్డి ఇప్పుడు మరి ఈడ అంత రెడ్లే అవుతురుగా, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు కూడా విలమ. మళ్ళీ వివేకు ఎమ్మెల్యే, వివేకు తమ్ముడు ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ, మళ్ళీ వివేక్ మంత్రా. వాకిటి శ్రీహరి అని ముదిరాజ్ అంటే ముదిరాజులకు ఒక్కటి కూడా లేదు కాబట్టి ఎంపీ ఎలక్షన్స్కి ముందు ముదిరాజులకు ఒక మంత్రివర్గంలో చోటు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు. సో కాబట్టి ఏకైక ఎమ్మెల్యే ముదిరాజుల నుంచి వాకిటి శ్రీహరి కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి 6గురు కదా, మళ్ళీ ఇంకా రెండింటి కోసం మళ్ళీ ఢిల్లీకి హైదరాబాద్ చక్కర్లు కొడతారా? ఇచ్చేయచ్చు కదా, ఆరేదో కంప్లీట్ చేసేయచ్చు కదా, పూర్తి క్యాబినెట్ అయిపోతుంది కదా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మంత్రి, రాజగోపాల్ రెడ్డి మళ్ళీ మంత్రి సుదర్శన్ రెడ్డి. అసలు నల్గొండలో ఎంతమంది మంత్రులు దీంతో? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ 2 ఉన్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 3 ఒక జిల్లాకి, మళ్ళీ అది కూడా 3 రెడ్లే. వాహ్. సుదర్శన్ రెడ్డి అంటే నిజామాబాద్లో కాంగ్రెస్ నుంచి పెద్దగా మొత్తం అక్కడ బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచింది. అండ్ దాంతో ఆ జిల్లా నుంచి ఎవరు లేరు, ఉన్నది ఆయన ఒక్కడే కాబట్టి ఆయనకి ఇస్తున్నారు. తాము తిరిగి పార్టీలో చేరేటప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ చెబుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం మంత్రివర్గంలో ఎవరూ లేరు. పార్టీ సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా అవకాశం లభిస్తుందన్న ప్రచారం ఉన్నది. సీఎం కూడా ఆయనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టుగా తెలిసింది. మరో సీనియర్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా గట్టిగా పోటీ పడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలో ఎవరో ఒకరికి అవకాశం లభిస్తే మల్రెడ్డికి అవకాశాలు మెరుగుపడవచ్చు. ప్రేమ్ సాగర్ రావు కోసం మరో ముఖ్య నేత పట్టుబడుతున్నారు. మరో ముఖ్య నేత ఎవరు లేరు, ఆయన భట్టి విక్రమార్క, 2 జాన్ జిగ్రీలు. సో కాబట్టి ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వాల్సిందే అని భట్టి పట్టుబడుతున్నాడు. మదన్ మోహన్ రావు కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. మైనార్టీల నుంచి కూడా ఒకరికి అవకాశం కల్పించాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. పీసీసీ రేసులో 5గురు. పీసీసీ అధ్యక్ష పదవికి బీసీల నుంచి మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్, ఎస్సీ నుంచి సంపత్ కుమార్, లక్ష్మణ్ కుమార్, ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయకులు పరిశీలనలో ఉన్నారు. ఎస్సీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే వర్గీకరణ తీర్పు నేపథ్యంలో లక్ష్మణ్ కుమార్కు, ఎస్టీలకు ఇవ్వాలనుకుంటే బలరాం నాయక్కు, బీసీలకైతే మహేష్ కుమార్ గౌడ్కు ఎక్కువగా అవకాశం ఉన్నది. సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకొని మంత్రివర్గం, పీసీసీ చీఫ్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ ఇలా అన్ని పదవులపైన చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. మధు యాష్కి అయితేనేమో ఆయన ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకుంటాడు. కొంత రాహుల్ గాంధీతో వీళ్ళతో సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు పీసీసీ ఉంటే ముఖ్యమంత్రి చెప్పినట్టు వినాలే. మరి మధు యాష్కి ఆయన ఈ రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది వినడానికి ఆయన రెడీ ఉండడు. కాబట్టి ఆయన పేరు ఎక్కువ పరిశీలనలో లేదట వీళ్ళు రాసిన దాని ప్రకారం. ఇట్లా ఇది నడుస్తూ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఢిల్లీకి పోయి పెద్ద ఎత్తున చర్చలు జరిపి ఇక వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారు అనమాట. నాకు నిన్న మెసేజ్ వచ్చింది. నిన్న వచ్చిన మెసేజ్ ఏంటంటే,
నిన్న వచ్చిన మెసేజ్ ఇది. అరే రే రే అయ్యో, ఎవరికి కావాలి బీసీల ఓట్లు, ఎవడు వేయమన్నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటు, తెలివిలేని బీసీలు కాబట్టి ఓటేస్తున్నారు అంటున్న కాంగ్రెస్ పార్టీ, ఎందుకు ఇవ్వాలి బీసీలకు సీట్లు? నిదర్శనం చూడండి, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్గా టీజీపీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీగా కోదండరాం రెడ్డి, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ అజిత్ రెడ్డి, సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి, సీఎం పర్సనల్ పిఏ జైపాల్ రెడ్డి, సీఎం సిఎస్ఓ చక్రవర్తి రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, టీశాట్ సిఈఓ బొందనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇందాక ఆల్రెడీ వచ్చింది కదా, వచ్చింది, టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ పటేల్ రమేష్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, టీజీ ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ జంగా రాఘవరెడ్డి, టీజీ కోఆపరేటివ్ యూనియన్ మానాల మోహన్ రెడ్డి, టీజీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ చెల్లా నరసింహారెడ్డి, టీజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ గురునాథ్ రెడ్డి, టీజీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మల్రెడ్డి రామరెడ్డి, టీజీ స్టేట్ ట్రేడ్ ప్రపోషన్ కార్పొరేషన్ ఏ ప్రకాష్ రెడ్డి, టీజీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గిరిధర్ రెడ్డి, టీజీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మలా జగ్గారెడ్డి. సో యాక్చువల్గా ఆమె బీసీ, కానీ వీళ్ళేమో బీసీ కోటాలో చూపిస్తున్నారు, కానీ ఆడ జగ్గారెడ్డి కోట అనేది. ఈమె యాక్చువల్గా నిర్మలా గౌడ్ అనుకుంటా నేను అనుకోవడం. శాతవాహన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కె నరేందర్ రెడ్డి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెంకట్రామిరెడ్డి, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ ఏ రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సభ్యునిగా పి ప్రదీప్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సుదర్శన్ రెడ్డి, వేములవాడ రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ కంచర్ల వెంకటరెడ్డి, తెలంగాణ సీట్స్ ఇది అయిపోయింది, జంగా రాఘవరెడ్డి అయిపోయిందిగా, ఇవన్నీ అయిపోయినాయి. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం శ్రీనివాసరెడ్డి, డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి. ఇది అంత మనోలే, ఓట్లేమో మనవి, సీట్లు పదవులేమో వాళ్ళే. ఆలోచించండి ఒక్కసారి, ఇది వాస్తవ పరిస్థితి. వీళ్ళు సామాజిక న్యాయం గురించి కులగణన గురించి మాట్లాడతారు. ఏం చెప్పాలా, ఏది మీ చిత్తశుద్ధి? అరే కనీసం ఒక ప్రయోగం అన్నా చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు ఈ అందరు రెడ్లే ఉన్నారు కదా, మరి మిగతా మంత్రుల వాళ్ళదే వినిపిస్తుంది కదా, వాళ్ళదే వినిపిస్తుంది, వాళ్ళదే ఉంటుంది. అన్ని పదవులు అమ్ముకోవడమే, ఇంకేం లేదు. మీరు రాసి పెట్టుకోండి, ఇంకేం లేదు. చూసుకొని మళ్ళీ ఇది కూడా ఆంధ్రలోకి ఇచ్చారు. ఆడ ఎన్ఎస్సీ అధ్యక్ష పదవి ఒక ఆయన ఆంధ్ర అబ్బాయికి ఇచ్చారు. ఈ పిసిసి అధ్యక్ష పదవి కూడా మరి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి మళ్ళీ ఆంధ్రానికి ఇచ్చారు. కేవీపీ రామచంద్రరావుని చేసేరు, అయిపోతుంది పిసిసి అధ్యక్షుని. వీళ్ళకి రాదు. మేము ఎంత చెప్పేది ఏంది, మీరు ఏమన్నా సెటరైట్ చేసుకుంటారేమో, ఏమన్నా మార్చుకుంటారేమో అని చెప్పే ప్రయత్నం ఇదంతా.